శేఖర్ గారు, మనం ఫస్ట్ సెకండ్ వీక్స్లో యష్మి ఒకలా ఉందని మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ యష్మి ఓకే పాయింట్ మాట్లాడుతుంది అని కాస్త పాజిటివిటీ పెరిగింది. ఏది ఒక 3-4 వీక్లకు వచ్చేసరికి. ఇప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ నిన్నటి 2-3 రోజుల నుంచి ఎపిసోడ్స్ చూస్తే మనకి మళ్ళీ పాత యష్మి కనిపిస్తుందా ఏంటి అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మధ్యలో ఏదైతే సోనియాని సోనియా అసలు మంచిది కాదు, వీళ్ళని ఆట ఆడిస్తుంది అని చాలా కామెంట్స్ చేసింది. సో ఆవిడకి దానివల్ల పాజిటివిటీ పెరిగింది. బట్ తను వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ సోనియాని నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను, సో ఆవిడ అందుకే ఇలా మాట్లాడిందేమో అని కాస్త ఆవిడ వైపు పాజిటివ్గా మాట్లాడుతుంది. సో ఎవరు మారారు, ఏమవుతుంది అంటారు? ఏమీ మారలేదు. పాము ఎక్కడ ఏ పుట్టలో ఉన్న పామే అన్నట్టుగా ఆమె మొదటి నుంచి కూడా ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆమె బిహేవియర్ అంతా ఎప్పుడు ఒకరిని దూషించటము, ఒకరిని తక్కువ చేయటము, ఆమె మొదటి నుంచి కూడా అలాగే ఉంది. అదే కంటిన్యూ చేస్తుంది. మనకి అక్కడ తేడా ఎక్కడ కనిపించింది అని అంటే 2 వారాల్లోనే మనకి యష్మి గౌడని చూసి మనకి ఆ నామినేషన్లో చూసిన తర్వాత చీతు అనే వాళ్ళే ఎక్కువగా కనిపించారు మనకి. కానీ 3వ వారంలో ఎప్పుడైతే సోనియాకి సంబంధించి నామినేషన్స్లో ఈమె డైరెక్ట్గా నువ్వు వాళ్ళిద్దరిని వాడుకుంటున్నావు, నేను నీలా కాదు, నీ క్యారెక్టర్ లాగా అని చెప్పేసి మాట్లాడిందో, ఎప్పుడైతే అక్కడ మనకి ఒక్కసారిగా యష్మి గ్రాఫ్ అనేది మారిపోయింది. తన బుద్ధి అయితే మొదటి నుంచి ఎలాగున్నదో అలాగే ఉన్నది. కానీ అక్కడ ఎప్పుడైతే సోనియాతో వాదన జరిగిందో, సోనియా పాయింట్లన్నిటిని జనం ఏదైతే అని అనుకుంటున్నారో అవన్నీ ఈమె నోటి ద్వారా బయటకు వచ్చినాయో మనకి యష్మి కూడా అమ్మ భలే అడిగిందిరా బాబు అని చెప్పేసి అనిపించింది మనకి. అవే పాయింట్ అక్కడ గనక ఆమె ఆపోజిట్ లో సోనియా ఉన్నది కాబట్టి ఈమె మనకి భలే అడిగిందని చెప్పేసి అనిపించింది. అదే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండుంటే గనక మనకి యష్మి మామూలుగా ఉన్న యష్మి లాగే కనిపించింది అని చెప్పేసి అనిపించేది మనకి. సో ఆమెలో ఏమి ఆ మార్పు కానీ, ఆ ఎదుటి వాళ్ళని మీద నోరేసుకుని పడిపోవటం కానీ, మెయిన్ మణికంఠకి సంబంధించి అతన్ని చిన్న చూపు చూడటం కానీ, అదంతా ఆమె బిహేవియర్ అంతా మొదటి నుంచి ఎలాగున్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ సోనియా మీద ఎక్కువ నెగటివిటీ ఉండేసరికి జనాల్లో యష్మి కాస్త పాజిటివ్ అయ్యింది. అదే మనం గొడవ ఎవరితో పడుతున్నాము అనేది కూడా ఇక్కడ పాయింట్ కాబట్టి ఆ విషయంలో అక్కడ సోనియా ఉన్నది కాబట్టి యష్మి బాగా అడిగింది అని చెప్పేసి అనిపించింది మనకి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి మొత్తం ప్లేట్ ఫిరాయించేసింది మొత్తంగా. అసలు పొగుడుతుంది అని అంటే అనిపించేది ఏంటంటే సోనియా ఎలిమినేషన్ అనేది ఇప్పటికీ హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు నమ్మటం లేదు. ఎప్పుడైతే ఈమె ఈ టీంలోకి వచ్చిందో, నిఖిల్ పృథ్వీ వీళ్ళతో వచ్చిందో, పృథ్వీకి సంబంధించి పృథ్వీతోటి క్లియర్గా అక్కడ ఏంటంటే పృథ్వీకి ఈమె క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అనేది అక్కడ మనకి ట్రాక్ ఒకటి నడుస్తుంది అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. అక్కడ దానికి సంబంధించి పృథ్వీ దగ్గర నిఖిల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ సోనియా విషయంలో నిన్న ఆమె లైవ్ ఎపిసోడ్ చూస్తే మనకి ఇదే సోనియా ఒక్కసారిగా మనకి సోనియా కానీ యష్మి గౌడ మీద పూనిందా అన్నట్టుగా అనిపించింది మనకి. ఎందుకంటే సేమ్ యాజ్ టీజ్గా వీళ్ళు ముగ్గురు కలిపి, అంటే జస్ట్ అక్కడ సోనియా లేదు, సోనియా ప్లేస్ లో యష్మి గౌడ కూర్చుంది అన్నట్టు. వాళ్ళ ముగ్గురు కూర్చుని హౌస్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఎలాగైతే గుసగుసలాడేవారో, నిజంగా అసలు నిన్న యష్మి గౌడ అక్కడ మాట్లాడతాం చూసిందా, ఏంది ఈవిడ ఇలా మారిపోయింది ఏంది అన్నట్టుగా అనిపించింది. ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ సోనియాని ఎందుకంత విలన్గా చూస్తున్నారు, సోనియాని శత్రుత్వం పెంచేశారు, ఆమె ఒక విలన్లా చూశారు, అందరు కలిపి టార్గెట్ చేసేసారు ఆమెని, ఇలా చేస్తూ నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి వీళ్ళ దగ్గర కూర్చొని చెప్తుంది. అసలు సోనియా అనే పర్సన్ని ఇలా గుడ్డండి మొహం మీద పడేసినట్టుగా చేసింది యష్మి కూడా. అప్పటి వరకు కూడా సోనియా మీద కాస్త కూస్తో పాజిటివ్ ఉన్న దాన్ని కూడా ఈమె మొత్తం ఆ పాయింట్లన్నీ బయటెట్టి ఏదో గుట్టుగా బతుకుతున్న దాన్ని రోడ్డు మీద పడేసినట్టుగా చేసింది యష్మి గౌడ. హౌస్లో వాళ్ళందరూ కూడా భలే అడిగావు యష్మి అని చెప్పేసి ఆడియన్స్ ఎలాగైతే అనుకున్నారో
అందరూ కూడా హౌస్ లో వాళ్ళందరూ కూడా యష్మి తోటి మాట్లాడారు. అదే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసి వాళ్ళందరూ కూడా సోనియా గురించి ఇలాగ అనుకున్నారు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి మొత్తం ప్లేట్ ఫిరాయించేసింది ఇక్కడ. అసలు అంటే ఇప్పుడు సోనియా లేదు కాబట్టి ఆమె బాధ్యతలోకి వెళ్ళాలి అనేది నేను మొత్తం సోనియా కానీ ఏమన్నా ఆవహించిందో ఏందో తెలియదు కానీ అసలు ఆమె గేమ్ లో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మళ్ళా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కిచెన్ లో ఉంటే మళ్ళా నిఖిల్ దగ్గరికి వెళ్తుంటే సేమ్ సోనియా ఉన్నప్పుడు ఎలాగైతే అతనికి హితోపదేశం చేసేదో మొత్తం అంతా అలాగే ఇలా పెట్టి, నిఖిల్ నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, వీళ్ళందరూ కూడా కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే, అతను మంచిగా చెప్పింది. కాకపోతే అటు తీసుకుని కూడా అక్కడ తేడా క్యాండిడేట్ కాబట్టి అతను ఎలా తీసుకుంటాడు అన్నది మనకి తెలియదు. కానీ అతను నీకు వాళ్ళ కాంపిటేటర్ని కాంపిటేటర్లా చూడు, నువ్వు ఎమోషన్స్ ఏమీ పెట్టుకోకు అని చెప్పేసి మొత్తం హితోపదేశం చేసింది. వెంటనే హగ్గిచ్చాడు. మళ్ళీ అంటే ఇందులో కూడా మళ్ళీ ఆమెను రీప్లేస్ చేస్తుంది అక్కడ. హగ్గుల విషయంలో కూడా రీప్లేస్ అయింది. ఇతను ఏందో తెలియదు కానీ అంటే చాలు ఎవరైనా మాట్లాడటం పూర్తయిన తర్వాత ఎల్లో హగ్గిస్తుంటాడు. నిన్న కూడా సేమ్ అక్కడ సోనియా లేకపోవడంతో అక్కడ యష్మి కూర్చోవటం, మళ్ళీ యష్మిలో కానీ సోనియా కానీ కనపడుతుంది ఏందో తెలియదు కానీ నిన్న సేమ్ అదే కనిపించింది. అంటే క్లియర్గా ఆమె దానికి సంబంధించి ఇంకొకటి ఏందనంటే పృథ్వీ ఈమెతోటి విష్ణుప్రియతోటి క్లోజ్ అవ్వడానికి, విష్ణుప్రియ ఇతనితో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అనేది కనిపిస్తుంది, అది తెలిసింది హౌస్లోని. ఈమెం చేసిందనంటే నిఖిల్కి వీళ్ళకి మధ్యన ఒక చిచ్చు పెట్టేలాగా నిన్న మొత్తం అంతా ఇదే చేసింది. ఆమె కూర్చుని నిన్ను దద్దోజనం ముందుపప్పు ఏదో అని అన్నారు కదా, అది ఎందుకన్నారో కొనుక్కో అని అంటే మనం రెచ్చగొడుతుంది. సేమ్ అక్కడ సోనియా ఉన్నప్పుడు కూడా ఒక పుల్ల ఎలా వేసేది, నువ్వు వెళ్ళి అడిగి అని చెప్పేసి అనేది. మరి ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలియట్లేదు కానీ వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళు రెచ్చగొట్టు అంటూ ఇప్పుడు వెళ్ళి పృథ్వీ వీళ్ళు వెళ్ళి ఆమెతో నువ్వు ఎందుకు వెళ్ళామని చెప్పేసి గొడవ పడాలి, ఈమె సంతోషపడాలి అన్నట్టుగానే అక్కడ కనబడుతుంది. ప్రతిదీ కూడా మిస్టేక్ అనేది ఈమె అక్కడ జరిగిన దాంట్లో సోనియా ఎలిమినేషన్స్ హౌస్ మేట్స్ అందరూ ఎలాగైతే కారణమయ్యారో వాళ్ళందరికీ 20 మార్క్స్ చేసుకుంటా పోతే ఈమెకి 30+, 35+ వేయాలి ఈమెకి. ఎందుకంటే ఆమె ఎలిమినేషన్కి హౌస్లో నిజంగా అయ్యో పాపం అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఈమె ఇక్కడ మరి ఆమె వెళ్ళిపోయినప్పుడు హౌస్ కాల్ తీసుకున్నప్పుడు ఆమెకు ఓటేయాలి కదా, ఉండాలి, హౌస్లో ఉండాలి ఆమె. వీళ్ళందరూ అసలు ఆమెని అన్యాయంగా నామినేట్ చేస్తున్నారు, ఎలిమినేట్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఈ ఓటేయాలి కదా, ఆమెకి ఉండాలి అని చెప్పేసి. ఆమె వెళ్ళిపోయే వరకునేమో ఒకలా మాట్లాడింది, వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఒకలా మాట్లాడుతుంది. మెయిన్ అసలు ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తుంది అన్న దానికి అక్కడ ఆమెకి ఏదో వీళ్ళందరినీ టీం మొత్తాన్ని నేను నడిపించాలనో, లేకుండా ఉంటే సోనియా వెళ్ళిపోయిందనండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ సోనియా ఏమన్నా సీక్రెట్ రూమ్లో ఉన్నది, నా మాటలను కానీ ఆమె సీక్రెట్ రూమ్లో ఉండే, ఎందుకనంటే లైవ్ ఎపిసోడ్లో చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, సోనియాని తీసుకెళ్ళి కానీ సీక్రెట్ రూమ్లో ఉంచారని అంటారా, సీక్రెట్ రూమ్లో కానీ ఉంచారంటావా అని చెప్పేసి అని అనుకుంటున్నారు వీళ్ళు. ఈమె అలాగే అనటం వల్ల ఇప్పుడు బయట నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఎంతో కొంత ఆమెకి పాజిటివ్ ఉండొచ్చు, లేదనంటే చెప్పలేము. ఒక గ్రాఫ్ అయితే మారుద్ది, ఏదో పాజిటివ్ గానే నెగిటివ్ గానే. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఆమె గురించి పాజిటివ్ గా మాట్లాడితే నాకు పాజిటివ్ అవుతుందా అని అనుకుంటుందో ఏందో తెలియదు. కానీ నిన్నటి వరకు కనిపించిన యష్మి ఒకటైతే నిన్నటి నుంచి కూడా మళ్ళీ డిఫరెంట్ యష్మి కనపడుతుంది. యష్మి కాదు, డూప్లికేట్ సోనియాలా కనపడుతుంది మనకి. బట్ ఏదైతే సోనియాని అలాగే చేస్తుందని చెప్పి వీళ్ళంతా హౌస్ అంతా ఇండైరెక్ట్ గా ఏంటి డైరెక్ట్ గానే అనేసారు. ముఖ్యంగా ఈవిడైతే అనింది, అంటే ఒక పక్క ఆవిడ చేసిన తప్పు అన్నప్పుడు అదే తప్పు మళ్ళీ ఎలా చేయగలుగుతుంది అంటే డెఫినెట్లీ నెగిటివ్ అయిపోయింది కదా. సోనియా కూడా ఎలిమినేట్ అయిపోయింది ప్రేక్షకుల నుంచి కూడా నెగిటివిటీ తీసుకొని. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ప్రేక్షకుల నిర్ణయానికి మీరు వ్యతిరేకంగానే వీళ్ళు ముగ్గురు ఓటేసినారు అని క్లియర్ గా అక్కడ తెలిసింది. ప్రేక్షకులు ఒకరిని వద్దని చెప్పేసి ఎలిమినేట్ చేసిన తర్వాత మీరు కాల్ తీసుకుంటున్నాము, మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది అని అన్నప్పుడు వీళ్ళు క్లియర్ గా ప్రేక్షకుల నిర్ణయానికి వ్యతిరేకంగానే వీళ్ళ నిర్ణయం తీసుకున్నట్టు లెక్క. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని అంటే నువ్వు కూడా ప్రేక్షకుల నిర్ణయానికి వ్యతిరేకంగా చెప్తున్నట్టే. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నామని అంటే దాని అర్థం ఏంది,
నిన్న కూడా ఇదే విషయంలో కాదు, ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ తో నాకు సంబంధం లేదు, ఆడియన్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని అనడానికి ఓన్లీ సోనియా విషయంలోనే కాదు, మణికంఠ విషయంలో కూడా నిన్ను ఎలా సేవ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇప్పుడు ఆడియన్స్ కదా నిన్ను సేవ్ చేసేది, ఇప్పుడు ఆడియన్స్ బ్లేమ్ చేస్తున్నట్టే లెక్క కదా. అక్కడ క్లియర్ గా మనకు అదే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో నాకే తెలియట్లేదు అని ఒక యాటిట్యూడ్ చూపిస్తుంది కానీ మాట వదిలేస్తుంది అక్కడ. ఇప్పుడు ఆడియన్స్ క్లియర్ గా అతను ఉండాలని అనుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను ఎలా సేవ్ చేస్తున్నారు నాకు అదే అర్థం కావట్లేదు అని అంటే నిన్ను కూడా త్వరలోనే పంపిస్తారు అనేది ఇలాంటి మాటలు మాట్లాడే కదా. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోవడం వల్లే కదా ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయ్యింది. నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో నాకు తెలియట్లేదు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, సరే నామినేషన్స్ అయ్యి వస్తావు కదా నామినేషన్ అంటే నేను ఆల్రెడీ ఒక హైర్లో ఉన్నాను, సేమ్ ఒక్కొక్కటి ఆ లక్షణాలన్నీ అందిపించుకుంటున్నది అని అనటానికి ఇవే. ఆ యాటిట్యూడ్ విషయంలో కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో కానీ, ఎదుటి మనిషిని మానసికంగా హింస పెట్టడంలో కానీ, ఇవన్నీ చూస్తుంటే సోనియాలాగే ఈమె అవతారంలోకి మారిందని అన్నది ఇలాగే ఉన్నది అనుకో. సోనియాని ఎలాగైతే ముందు పంపించేశారో అలాగే ఈమె కూడా అలాంటి పరిస్థితి వచ్చే సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆ బిహేవియర్ అది జనానికి నచ్చలేదు కాబట్టి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు అదే బిహేవియర్తో నేను బిహేవ్ చేస్తా, ఇలాంటి పుల్లలు పెడతా, ఇలా చేస్తానని అంటే ఆమె కూడా ఇదే గది పట్టచ్చు. అయితే మేబీ ఇన్ని రోజులు సోనియా ఉంది కాబట్టి హౌస్ లో మన అందరం ఎంతసేపు సోనియా మీద కాన్సన్ట్రేట్ చేసి యష్మి నెగిటివిటీని పెద్దగా చూడలేదేమో. ఆవిడ వెళ్ళిపోయేసరికి ఈవిడ మీద బాగా అబ్జర్వేషన్ పెరిగినట్టు డిఫరెంట్ తేడా అయితే కనబడుతుంది, క్లియర్ గా డెఫినెట్లీ కనిపిస్తుండొచ్చు. సో ఇంకా ఈ 4 రోజుల టాస్క్ చూస్తే కూడా ఇంకో కొంచెం క్లారిటీ వచ్చేలా ఉంది యష్మి మీద కానీ, లేదు వీకెండ్ లో నాగార్జున గారు వచ్చినప్పుడైనా క్లారిటీ వస్తుంది అనుకుంటా, చూద్దాం. ఓకే, డన్.